వారం నుంచి అసలు గ్యాపే లేదు, ఏదో తెగ ఎరగదెత్తున్నా. నేను అస్సలు పీస్ఫుల్గా లేదనమాట. మా అమ్మ పొద్దున్నే 5 గంటలకి నిద్ర లేపి 8 అయింది లే అంటుంది. అప్పటికే అన్నం కూడా అయిపోయింది. నన్ను లేపిన తర్వాత కూర చేయి, టమాటాలు మునక్కాయలు అంది. ఫ్రిడ్జ్ లో చూస్తే మునక్కాయలు లేవు. పొద్దున్నే నిద్ర లేచి అన్ని పనులు 5 గంటలకే కంప్లీట్ చేసుకుంటుందా మా అమ్మ. నన్ను లేపి ఏం పని చేసి నువ్వు నిద్ర లేసి అంటదేంది. బట్టలు ఉంటే వాషింగ్ మిషన్ కి ఎత్తంటున్నా, అది ఉతుకుతుండే. కూర చేయమంటే కూర చేస్తున్నా, లేకపోతే అది మాడిపోద్ది, లేదంటే ఉప్పు కారం ఎక్కువ అయింది. వీడియోలు ఏమన్నా తీద్దామంటే ఫోన్ లో స్టోరేజే లేదు. ఇంకేం చేయాలి, నా తిప్పలు నేను పెడతా. నేను ఎట్టొకటో వీడియోలో మునిగి తేలిపోతాను. కూరలో ఉప్పు చాలేదంట, చూడు ఏమంటుందో. మా అమ్మ పొద్దుగూకులు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తానే ఉంటుంది, కానీ ఫోన్ ఆన్ చేసి మా అమ్మ మొహం మీద పెట్టగానే ఏంది నువ్వు అని చిలకనవ్వు వేసిద్ది. దున్నే వర్షం పడింది. ఇంక నేను 10 గంటలకు బ్రష్ చేసి అప్పుడు మా అమ్మ వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తిందాం అనుకున్నాను. యాక్చువల్గా నేను ఈ రోజు ఏ పని పెట్టుకోదలుచుకోవాలా, అంటే ఖాళీగా ఉందాము, కమ్మగా కే డ్రామాలో సీ డ్రామాలో సొత్తా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. టమాటా పచ్చడి వేసుకొని పిసుక్కొని తింటున్నా. వర్కౌట్స్ ఏం చేయట్లేదు 2 months నుంచి అని చెప్పి నిన్న జస్ట్ స్కిప్పింగ్ తో స్టార్ట్ చేశాను. అయ్యా కండలన్నీ పట్టుకున్నాయి, అసలు కూర్చొని ఎట్లా వంగని నోట్ నిండా పుండ్లు ఉన్నాయి, అయినా సిగ్గులేదు పచ్చడన్నం తింటున్నా. చెప్పాను కదా ఖాళీగా ఉంటాను ఈ రోజు అని చెప్పేసి 10 గంటలకు అన్నం తిన్నా. 1 గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏంటిరా మీతో చెప్దాం అనుకున్నావు, నోట్లు ఆడిద్ది బయటికి రాదు, కమలం పువ్వు సీడ్స్ ఉంటాయి కదా అవి తింటున్నా. ½ an hour గ్యాప్ కూడా లేకుండానే పుల్ల మామిడికాయ కోసుకొని తింటే పళ్ళన్నీ పులిసాయి, ఇంకేం తినలా అంతే. కేరామాలో జోక్ చూసి నవ్వుకుంటున్నా. పిచ్చిది ఏందో నవ్వుకుంటుంది అనుకోమాకండి. ఓకే బై.